ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎన్నో కుటుంబాల్ని ఎన్నో రకాల కష్టాల నుంచి గట్టెక్కించినటువంటి అద్భుతమైన వ్రతం 7 శనివారాల వ్రతం. నాకు తెలిసి సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించిన స్వామి, ఉద్యోగం గురించి కానీ, అన్యోన్య దాంపత్యం దగ్గర నుంచి కానీ, అంతేకాకుండా వివాహం కావలసిన వారు, ఉద్యోగం కావలసిన వారు, ఈ కోరిక అని కాదు, మన కోరిక ధర్మబద్ధం అయి ఉంటే చాలు, ధర్మం ఉంటే చాలు మన కోరికలో. ఖచ్చితంగా మీరు 7 శనివారాల వ్రతం ఆచరించినట్లయితే మీరు 99% కూడా ఖచ్చితంగా మీ యొక్క కోరికను నెరవేర్చుకోగలరు. మరి 1% ఎందుకంటే మన కర్మఫలం, అది కూడా కరిగి ఖచ్చితంగా మీ యొక్క కోరికలు తొందరలో నెరవేరుతాయి. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయిన స్వామివారి లీలలు నేను అనుభవించినవి చాలా ఉన్నాయి. వాస్తవానికి ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఆచరించే విధి విధానం చూసి శ్రీవారు అసలు వాళ్ళ కోరికలు తీర్చడం నేను లైవ్లో చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. గురువుగారు ఇలా జరిగిందండి, ఇలా వ్రతం అవ్వంగానే ఈ యొక్క శుభవార్త వచ్చిందండి, ఇలా జరిగిందండి, నాకు ఎంతోమంది నాకు చెప్పి ఉన్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి, విధి విధానాలు అన్నీ కూడా వివరంగా చెప్తాను. తర్వాత ఈ యొక్క పూజా విధానాలన్నీ చెప్తాను, వినండి. ఈ సప్త శనివారం వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి? ముందుగా ఇదొక ప్రశ్న. దీనికి ఏ శనివారం నాడు ప్రారంభించినా కూడా శుభప్రదమే, తిరుగులేదు. ఎప్పుడైనా అంటే ఏ శనివారం అయినా ప్రారంభించవచ్చు. సరే, శనివారం త్రయోదశి కలిసి వస్తే చాలా మంచిది. శనివారం ఏకాదశి కలిసి వస్తే ఇంకా మంచిది. శనివారం మహాశివరాత్రి, ప్రతి మాసం శివరాత్రి వస్తుంది కదా, మాస శివరాత్రి రోజు శనివారం కలిసి వస్తే మరీ మంచిది. ఇలాగే ఈ తిథుల్లో ప్రారంభించవచ్చు. ఇక ఇవేమీ కుదరట్లేదండి ఈ మధ్యకాలంలో అంటే వెంటనే మీరు శనివారమే ప్రారంభించేసుకోండి. రాబోయే శనివారమే ప్రారంభించండి. శనివారం రోజుతో కలిసినటువంటి అనురాధ నక్షత్రం, పుష్యమి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ 4 నక్షత్రాలు ఒకవేళ శనివారం నాడు కలిస్తే చాలా మంచిది. ఇంకొకటి, నేను తిథులు నక్షత్రాలు చెప్పాను కదా అని చెప్పి వాటి గురించి మీరు ఎదురు చూడవలసిన పని లేదు. మీరు ఖచ్చితంగా వచ్చే శనివారమే మొదలు పెడదామని ఈరోజు సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీరు శనివారం నాడు మొదలు పెట్టేయండి. ఇంకా వెనకడుగు వేయాల్సిన పని ఏమీ లేదు. 7 శనివారాల వ్రతం ఎవరెవరు ఆచరించాలి అని చూసుకున్నట్లయితే జాతకంలో గోచార రీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీరు తప్పక ఆచరించాలి. మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. వీరికి తర్వాత జాతకంలో శని మహర్దశ, శని అంతర్దశ, ఆ తర్వాత లగ్నంలో అష్టమ శని ఉన్నవారు గనక ఇది ఆచరించినట్లయితే ఈ వ్రతం చాలా మంచి ప్రభావం కలుగుతుంది. మేషరాశివారు, మిథున రాశివారు, కర్కాటక రాశివారు, కుంభరాశివారు, సింహరాశివారు, మీనరాశి జాతకులు ఖచ్చితంగా ఆచరించాలి. చాలా మంచి జరుగుతుంది. ఈ యొక్క రాశిగా జాతకులు ఎవరైతే ఉంటారో ఈ రాశివారు 7 శనివారాల వ్రతం ఆచరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. లోహంతో కూడిన వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉంటారో, తర్వాత బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత నువ్వులకు సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు, అంతేకాకుండా నూనె వ్యాపారస్తులు ఎవరైతే నూనెకు సంబంధించి వ్యాపారం చేస్తారో వాళ్ళు ఆ తర్వాత వ్యాపారంలో అదే పనిగా ఏదో విధంగా ఆటంకాలు ఏమైనా వస్తుంటే గనక వాళ్ళు వ్యాపారంలోనూ నష్టాలు కలుగుతున్నవారు వీరందరూ కూడా ఈ యొక్క వ్రతం ఆచరించవచ్చు. అంటే ఉద్యోగం గురించి ఆచరించకూడదండి,
సంతానం గురించి ఆచరించకూడదండి అని కాదు. ప్రత్యేకం వీరి గురించి చెప్పబడింది. కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క ఆ సప్త శనివార వ్రతం ఆచరించవచ్చు. అయితే 7 శనివారాలు వ్రతం యొక్క నియమాలు తెలుసుకుందాం. ముందుగా అయితే మగవారు ఖచ్చితంగా 7 శనివారాలు కూడా మధ్యలో గ్యాప్ రాకుండా ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ ఆడవారు చేసినట్లయితే వారికి నెలసరి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఒక్క వారం ఆపేసేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. ఆడవారికి ఆ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మొదటగా సంకల్పం చేసేటప్పుడే ఆ విధంగా చెప్పాలి. ఈ వ్రతాన్ని ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. ఎవ్వరైనా ఈ యొక్క వ్రతం సంతోషంగా ఆచరించవచ్చు. కాకపోతే భక్తి శ్రద్ధలు చాలా అవసరం. ఈ 7 శనివారాల వ్రతంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయం నుంచి కూడా ఏమీ స్వీకరించకుండా మధ్యాహ్నం అల్పాహారం, అంటే సహజంగా శనివారం నాడు అందరూ రాత్రి టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మధ్యాహ్నమే టిఫిన్ చేసి రాత్రి భోజనం చేయాలి. పూజ, కథాశ్రవణం అంతా అయిన తర్వాత భోజనం చేయాలి. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక అతిథిని పిలిచి ఆ రోజు రాత్రి మీరు మా ఇంటికి దయచేసి భోజనానికి రావాలి అని అతిథికి చెప్పుకొని వారిని కూడా ఉదయం నుండి ఉపవాసం ఉండమని చెప్పి ఆ అతిథి వచ్చాక సాయంత్రం పూజ అయిన తర్వాత అతిథికి శుభ్రంగా మన యథాశక్తి మన దగ్గర ఏముంది ఆ విధంగా శుభ్రంగా భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేయవలసి ఉంటుంది. ఇది ప్రథమ నియమాలు. ఈ వ్రతం ఆచరించే విధానంలో ప్రథమంగా ఉదయాన్నే నిద్రలేచి స్వామివారి యొక్క నామస్మరణతో శ్రీహరి 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 అని 3 సార్లు పలికి నిద్రలేచి తర్వాత యథావిధిగా కాలకృత్యాదులు అన్నీ కూడా తీర్చుకొని శుభ్రంగా స్నానం ఆచరించి ఏ సంప్రదాయాల్లో ఉన్నారో ఆ సాంప్రదాయం ప్రకారం శుభ్రంగా బొట్టు పెట్టుకొని ఉతికిన బట్టలు ధరించి ఆ తర్వాత ఇంటికి ఈశాన్య దిశలో ఒక పీట వేసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అలంకారం చేసి ముగ్గు వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఆచ్ఛాదన చేయాలి. పీట మీద ఈ వస్త్రం పరిచి మీద బియ్యం, అంటే 1 కేజీ పావు దగ్గర బియ్యం పోసేసి మధ్యలో ఒక కొత్త రాగి కలశాన్ని పెట్టి ఆ కలశంపై తమలపాకులు పెట్టి ఒక తమలపాకు పెట్టిన ఆ తర్వాత తమలపాకు మీద రాగి కలశి పెట్టి అందులో నీళ్లు పోసి ఒక కొబ్బరికాయ తిరగవేసి పెట్టి తర్వాత ఒక జాకెట్ ముక్కని చిలకలాగా చుట్టి దాన్ని ఆ యొక్క కొబ్బరికాయ మీద ఆచ్ఛాదన చేసి అలంకారం చేయాలి. కలశాన్ని శుభ్రంగా గంధం బొట్లు పెట్టి అలంకారం చేసుకొని ఆ తర్వాత వెనకాతల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని అక్కడ ఉంచి శుభ్రంగా షోడశనామార్చన చేసుకోవాలి. ఉదయం చేయవలసిన నియమాలు ఇవి నేను చెప్తున్నాను. ఇక పూజలో అంటే 7 అన్ని రకాలుగా ఉండే 7 రకాల పండ్లు, అంటే ఒకే పండ్లు ఏదో ఒక రకమైన పండు మీరు కొనుక్కునే ఉండాలి. అరటి పండ్లు తీసుకోండి. ఉదాహరణకి 7 పళ్ళు నివేదన చేయాలి. తర్వాత అగరవత్తులు 7 అగరవత్తులు వెలిగించి స్వామివారికి ధూపం చూపించాలి. తర్వాత ఆ 2 అంటే ఆ మండపానికి అటొకటి ఇటొకటి కూడా ప్రమిదలు ఏర్పాటు చేసుకొని ఒక దాంట్లో 4 వత్తులు ఒక దాంట్లో 3 వత్తులు వేసుకొని 7 దీపారాధనలు చేయాలి. కొంతమంది పిండితో చేస్తూ ఉంటారు. అలా చేసినా ఇబ్బంది ఏమీ లేదు, చేసుకోవచ్చు. ఇలా పూజలన్నీ చేసుకుని తర్వాత స్వామివారికి ఏదైనా నివేదన పెట్టామో ఆ నివేదన మీరు మధ్యాహ్నం శుభ్రంగా నివేదనని అల్పాహారం కింద స్వీకరించవచ్చు. ఆ 7 పళ్ళు 7 సంఖ్యలో నివేదన చేయండి. ఆ తర్వాత శుభ్రంగా ఈ యొక్క మండపం ఆరాధన అంతా చేసిన తర్వాత స్వామివారి మీద ధ్యానం ఉంచి స్వామివారితో కాలక్షేపం చేయాలి. మధ్యాహ్నం నిద్రపోకూడదు. తర్వాత గోవిందాష్టకం, గోవిందనామాలు, వెంకటేశ్వర వజ్రకవచం, ఇలాగా అంటే విష్ణు సహస్రనామాలు, మీకు వెంకటేశ్వరుడికి సంబంధించినవన్నీ కూడా పఠనం చేసుకుంటూ గడపాలి. సాయంత్రం వరకు ఇలానే చేయాలి. అక్కడికి ఉదయం పూజ అయింది.
సాయంత్రం పూజ ఏ విధంగా చేయాలి అంటే గనక సాయంత్రం పూజ ఎప్పుడు కూడా 6 నుండి 7 లోపల పూర్తి అయిపోవాలి. మళ్ళీ 5 గంటల నుండి 5:15 కల్లా శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేసి తలస్నానం, అందరూ ఉదయం కూడా తలస్నానమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఉదయం పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్తోత్రాలతో పాటు శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు, శని ధ్యాన శ్లోకాలు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం కూడా శుభ్రంగా మంచి బట్టలు, వస్త్రాలు ధరించి ఆ తర్వాత సాయంత్రం పూజా విధానంలో ఇందాక చెప్పిన విధంగా 6 నుంచి 7 లోపల పూజ పూర్తవ్వాలి. ఇందాక చెప్పిన విధంగానే 7 అగరవత్తులు, 7 దీపారాధనలు, 7 పళ్ళు, ఇలాగా మొత్తం అన్నీ కూడా నివేదన చేయాలి. ఆ తర్వాత అన్నము, పప్పు, కూర, ఒక మధుర పదార్థం, ఏదైనా ఒక స్వీటో, ఒక పులిహోర యథాశక్తి కొంచెమైనా వండి, ఇవన్నీ కూడా ఆవు నెయ్యి, దాని మీద కొంచెం ఆచాదన వేసి శుభ్రంగా స్వామివారికి మహానైవేద్యం పెట్టాలి. మహానైవేద్యం పెట్టిన తర్వాత మనం వెంకటేశ్వర మహత్యం, కుమ్మరివారి కథ అంటే కథలన్నీ కూడా శుభ్రంగా చదివేసుకొని అయిపోయిన వెంటనే ఆ తర్వాత మళ్ళీ 7 రకాలు అంటే 7 రకాలు పళ్ళు పెట్టి నివేదన పెట్టి కథ పూర్తయిన తర్వాత ఆ కథ అక్షంతలు శిరస్సు ధరించి అతిథిని పిలిచాం కదా, మనం ఆ అతిథికి అయితే దంపతులు లేదా ఒకరైతే అతిథి, వీరికి శుభ్రంగా మనం వండిన పదార్థాలన్నీ మహానైవేద్యం చేసి ఉంటాం కదా, అవి తీసుకొని ఆ ప్రసాదం మన వండిన పెద్ద గిన్నెలో కొంచెం కలుపుకొని ఈ పదార్థాలతో శుభ్రంగా వచ్చిన అతిథికి మహానైవేద్యం చేసిన పదార్థాలతో కలిపి వెంకటేశ్వర స్వామి వారే వచ్చి భుజిస్తున్నారు అని భావించి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలి. అయిపోయిన తర్వాత దంపతులు ఒకరే వస్తే అతిథి కాబట్టి నివేదన పెట్టేసిన తర్వాత వారికి ఉదయం మనం ఒక కలశ స్థాపన చేసి ఈ యొక్క ఆచాదన చేశాం. పీట మీద తువ్వాలు, తెల్ల వస్త్రం, ఈ వస్త్రంతో పాటు బియ్యంతో పాటు కలశ, ఈ యొక్క కొబ్బరికాయ, జాకెట్ ముక్క ఇవన్నీ కూడా వారికి దానంగా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే పూజ చేసుకున్నారో ఈ యజమానులు వాళ్ళు భోజనం చేసి ఆ రోజు బ్రహ్మచర్యం పాటిస్తూ స్వామివారి యొక్క నామజపంతో నిద్రించాలి. ఇది 7 శనివారాల వ్రతం యొక్క విధి విధానాలు. ఈ విధంగా ఎవరైతే 7 శనివారాలు గనక ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా కోరికలు తీరతాయి. ఈ యొక్క 7 శనివారాల వ్రతం ఆచరించి ఎన్నో కష్టాల నుండి బయటపడి ఎన్నో మంచి అవకాశాలు పొంది ఎంతో సంతోషంగా ఉన్నవారు నాకు చాలామంది తెలుసు. ఎంతోమంది అయితే మధ్యాహ్నం ఖాళీ సమయం ఉంది కదా, అప్పుడు మాత్రమే కొంచెం మీరు లడ్డూలు చేసుకోండి, అప్పుడు మాత్రం మీరు కొంచెం లడ్డూలను చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, ఇంట్లోనే లడ్డు చేసుకోండి, బయట లడ్డు కొనొద్దు దయచేసి. ఎందుకంటే ఈ వ్రతం మైలు ఉన్నవాళ్ళు, అంటుముట్టు వాళ్ళు, ఇలాంటి వీళ్ళు ఎవరు కూడా ఈ వ్రతం చూడకూడదు, కనీసం ప్రసాదం కూడా తినకూడదు అని కూడా చెప్పబడింది. నేను అందుకే చెప్తున్నాను, మీకు లడ్డు చేయడం వచ్చినా రాకపోయినా నేర్చుకుని కొంచెమైనా సరే ఒక్క గ్లాసు పిండి చేస్తే బోల్డ్ లడ్డులు, 7 లడ్డూలు అక్కడ నివేదనలో ఉంచండి. రాత్రి భోజనం చేసే సమయంలో స్వామివారికి చూపించండి. లడ్డూలు అంటే ఆయనకు ప్రీతి కాబట్టి ఆ తర్వాత అతిథి ఎవరైనా వస్తారో, దంపతులు కానీ అతిథి కానీ, వారికి కూడా ఆ లడ్డూలు మీరు ప్రసాదంగా ఇవ్వండి. తర్వాత మిగిలినవి మీరు భుజించండి. కాబట్టి మీకు చెప్తున్నాను ఒక్క మాట, నమ్మకంగా మీరు గనక ఈ యొక్క 7 శనివారాల వ్రతం చేయగలిగితే మీరు సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. నేను ఇందాక చెప్పాను కదా, ఒకసారి ఏలినాటి శని ప్రభావం ఏంటండి, ఇప్పుడు శనీశ్వరుడు ఎప్పుడు చెడ్డవాడు కాడు, ఆయన మంచివాడు. మనకు గుణపాఠం నేర్పించి వెళతారు. అలాగే ఉదాహరణకి ఈ శనీశ్వరుడు గాని గ్రహాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆధీనంలో ఉంటారు. అటువంటి గ్రహాల గురించి మనం ఆవేదన చెందుతాం. అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని, శని మహర్దశ, శని అంతర్దశ,
లగ్నంలో అష్టమ శని, ఇలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. అప్పుడు స్వామివారినే మనం నేరుగా ఆయన పాదాలే పట్టుకున్నప్పుడు ఆయన శనీశ్వరుని ఒక చూపు చూసి ఆగరా అన్నాడు అనుకోండి, ఆయన ఆగవలసిందే. ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, అందులో తిరుగే లేదు. మీరు వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క 7 శనివారాల వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా తరించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై